నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, వారసత్వపు రిజిస్ట్రేషన్స్. ఇది చాలా శుభవార్తలే చెప్తున్నాను అందరికీ, ప్రేక్షకులకి. పూర్వీకుల ఆస్తిలో తాత ఆస్తి కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తాత మరణించి ఉండాలి. అతని డెత్ అయి ఉంటే ఆయనకున్న ఆస్తులు సుమారుగా ఒక 3 ఎకరాల భూమి అనుకుందాం. 3 ఎకరాల భూమి అయినా కూడా ముగ్గురు కొడుకులకి భాగాలు పంచుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్లుగా తయారు చేసి సర్టిఫికేట్, ఆ డాక్యుమెంట్ పట్టుకొని మీకు డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్తే కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇది చాలా శుభపరిణామాలు, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి పాయింట్. ఇంత ముందర ఆ రోజుల్లో ఆస్తుల్లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కొడుకులకి మతగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూతుర్లు కూడా ఇస్తున్నారు. విషయం అయితే ఆస్తి విలువ గనక సుమారు 10 లక్షలు అయితే కేవలం 100 రూపాయలు కట్టేస్తే సరిపోతుంది, మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 10 లక్షల కన్నా ఆస్తి ఉంటే కేవలం 1000 రూపాయలు కట్టేస్తే సరిపోతుంది. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 3 నెలల కింద తీసుకొచ్చింది తెర మీదకి. 100 రూపాయలు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి ఆ కండిషన్స్ అని అడగచ్చు. తాత మరణించిన తర్వాత, నోట్ చేసుకోండి పాయింట్, ఆయన యొక్క డెత్ సర్టిఫికేట్ ఒకటై ఉండాలి పాయింట్. సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, తాత ఎవరికి కూడా, ఈ ముగ్గురు కుమారులకు ఎవరు కూడా వీలునామా రాసి ఉండకూడదు. అలా అయితేనే మీకు 100 రూపాయల చొప్పున మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ యొక్క మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్ రిజిస్టర్లో సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది వారసత్వపు, ఇది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే. నోట్ చేసుకోండి పాయింట్, అన్నిటికి కాదు, ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే. మీరు సమర్పించవలసిన డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉన్న 1B అడంగల్ ROR రెవెన్యూ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, సేల్ డీడ్, పహానీస్ ఏముంటే అవి మొత్తం డాక్యుమెంట్స్తో పాటు మీకున్న ముగ్గురు కుమారులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, హౌస్ ట్యాక్స్, పన్ను, ఎలక్ట్రిసిటీ బిల్ ఏది ఉంటే అది మొత్తం సమస్తం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే కేవలం 100 రూపాయలు, అది కూడా 10 లక్షల మటుకు విలువైన ఆస్తి మటుకు మాత్రమే. 10 లక్షలు దాటిందంటే 1000 రూపాయలు ఒక ఫిక్స్డ్ రేట్లు పెట్టింది ప్రభుత్వం. ఎప్పుడూ జరగలే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలకి మేలే జరుగుతోంది. ఇది రైతులకు శుభవార్తే, మా సామాన్యుడు కూడా శుభవార్తే. ఈ రోజుల్లో 100 రూపాయలు కవర్ చేస్తాడు రిజిస్ట్రేషన్. 100 రూపాయలకి ఏమైనా వస్తుంది అసలు? అలాంటిది ప్రభుత్వం వారసత్వపు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో తాత గనక ఆస్తి ఉండి ఉంటే, తాత కనుక మరణించి ఉంటే తాత యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. తాత మటుకు ఎవరికి కూడా వీలునామా రాసి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, క్లియర్ కట్. అలా అయితేనే కేవలం డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి ముగ్గురు కూడా డైరెక్ట్గా అక్కడికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే మీ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకురావాలి, ఫోటోలు కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు తక్షణమే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
ఇది మొన్న 3 నెలల నాడు తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఈ వారసత్వపు రిజిస్ట్రేషన్స్కి 100 ప్లస్ 1000 రూపాయలు. 100 రూపాయలు ఏమన్నా 10 ఎకరాల లోపల భూమికి అయితే, 1000 రూపాయలు అయితే 10 ఎకరాలు దాటితే, అది కూడా కేవలం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోదు, కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఈ కొత్త రకమైన ప్రభుత్వం వెసులుబాటు కలపడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ ఆస్తుల్ని వెంటనే డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకొని తక్షణమే సబ్ రిజిస్ట్రార్కి బయలుదేరండి. మీరు కనుక మళ్ళీ డిలే చేస్తే ఈ ఫెసిలిటీ మళ్ళీ మీరు అవకాశాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఇది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీ ముందర ఉంచుతున్నాను. కాబట్టి తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.